మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. చెప్పేవాడికి చేసేవాడు తోడితే వెనుకబడిన ఊరు కూడా వెలుగు జిమ్మే నగరం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం కొలువుదేరిన తర్వాత పాలనలో కొత్త వరవడి మొదలైంది. ముఖ్యంగా జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రూపురేఖలే మారిపోయాయి. పదవిని అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా స్వీకరించి గ్రామ సీమల్లో ఆయన తెచ్చిన మార్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. మాట ఇస్తే మడమ తిప్పని నైజం, అడుగు వేస్తే అపజయం ఎరుగని పయనం, పల్లె కన్నీరు పెడితే దేశం బాగుపడదు అని నమ్మిన ఒక నాయకుడు ఇవాళ తన శాఖతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక నూతన అధ్యాయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తనదైన ముద్రను పాలనలో చూపిస్తున్నారు. కేవలం పదవి ఉంది కదా అని కాలక్షేపం చేయకుండా తాను చేపట్టిన పంచాయతీరాజ్ శాఖను దేశంలోనే అగ్రపథాన నిలబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా ఉండేదో తెలిసిందే. నిధులు లేక, సర్పంచ్ల అధికారుల చెల్లింపులు లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. జాతీయ స్థాయి ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ అప్పట్లో 24వ స్థానానికి పడిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టాక సీన్ పూర్తిగా మారిపోయింది. కేవలం అతి తక్కువ కాలంలోనే 24వ స్థానంలో ఉన్న శాఖను నెంబర్ 1 స్థానానికి తీసుకురావడం అంటే అది ఆయన పనితీరుకు నిదర్శనం. రాజకీయ విశ్లేషకులు సైతం ఇది కదా అసలైన లీడర్షిప్ అని ప్రశంసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పట్టుదల పల్లెల్లో వెలుగులు నింపుతోంది. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన అతి పెద్ద మార్పు గ్రామ సభలు. ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోకుండా నేరుగా పల్లెల్లో ప్రజల మధ్యకే పాలనను తీసుకెళ్లారు. 2 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు. తమ గ్రామానికి ఏ పనులు కావాలో ప్రజలే నిర్ణయించేలా చేసి వాటిని నేరుగా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల అవినీతికి తావు లేకుండా అత్యంత వేగంగా పనులు పూర్తి కావడానికి మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం ఏటా అందించే దీన దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ జాతీయ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభంజనం సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే అవార్డులు అందుకోగా ఇప్పుడు వరుసగా రెండోసారి కూడా అత్యుత్తమ పురస్కారాలను కైవసం చేసుకుంది. సాధారణంగా సినిమాల్లో తమ హీరో రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. కానీ రాజకీయాల్లో రికార్డులు అంటే కేవలం ఓట్లు మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో వచ్చే మార్పు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే దీన దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. ప్రభుత్వం మారితే పనులు మారతాయో లేదో కానీ ప్రణాళిక మారితే ఫలితం మారుతుందని ఏపీ పంచాయతీరాజ్ శాఖ నిరూపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది అవార్డుల పంట పండించింది. ఇప్పుడు వరుసగా రెండోసారి కూడా జాతీయ స్థాయిలో తన జెండాను రెపరెపలాడించింది. అడగనిదే అమ్మైనా పెట్టదు అన్న సామెత మనకు తెలిసిందే. కానీ క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి అడగక ముందే పరిష్కార మార్గాలు చూపడం వల్లే నేడు ఈ పురస్కారాలు సాధ్యమయ్యాయి. ఈ ఏడాది పంచాయతీరాజ్ శాఖ సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఏకంగా 5 కీలక విభాగాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గ్రామీణాభివృద్ధి, నీటి సంరక్షణ మరియు పారిశుధ్యం వంటి ప్రాథమిక అంశాల్లో ఏపీ దూసుకుపోతోంది. ప్రధానంగా మెరిసిన విభాగాలు ఇలా ఉన్నాయి. పారదర్శకతలో మేటిగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి లభ్యత పెంచడం, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో గ్రామాలను తీర్చిదిద్దడం, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శృంగవరం పంచాయతీ గుడ్ గవర్నెన్స్ విభాగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. పాలనలో పారదర్శకత ఉంటే ఫలితం ఇలాగే ఉంటుందని ఈ పంచాయతీ నిరూపించింది. సినిమా పోస్టర్ల కంటే పంచాయతీ అభివృద్ధి పోస్టర్లు పవన్ కళ్యాణ్ ఇమేజ్ను గ్రామీణ ఓటర్లో రెట్టింపు చేస్తాయి. ఫ్యాన్ వార్స్లో దూరి సమయం వృధా చేసే బదులు ఇలాంటి వాస్తవాలను, రికార్డులను చర్చల్లోకి తీసుకురావాలి. ఏదైనా విజయం సాధించినప్పుడు వండేవారు ఒకరు, వడ్డించేవారు 10 మంది అన్నట్టు నాయకత్వం బలమైనదైతే యంత్రాంగం కూడా అంతే వేగంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ నిధుల వినియోగంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయటం వల్లే వరుస పురస్కారాలు సాధ్యమయ్యాయి.
అయ్యాయి. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడటం, మంచినీటి సమస్యలు తగ్గడం వంటివి చిన్న విషయాలుగా అనిపించినా సామాన్యుడి జీవితంలో ఇవే అతిపెద్ద మార్పులు. గుడ్ గవర్నెన్స్ లో శృంగవరం పంచాయతీ నెంబర్ 1 గా నిలవడం అంటే అక్కడ అవినీతికి తావు లేకుండా పాలన సాగుతోందని అర్థం. మరోవైపు రాష్ట్రంలో మార్పుకు నాంది పలుకుతూ బొక్కాసంపాలెం పంచాయతీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఒక గ్రామం కాదు, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక. విమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ విభాగంలో ఈ గ్రామం దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆడది తలుచుకుంటే ఆకాశం అంచునైనా తాకగలదు అంటారు. బొక్కాసంపాలెం విషయంలో అది అక్షర సత్యమైంది. మహిళలకు రక్షణ, ఆరోగ్యం, నిర్ణయాధికారంలో పెద్దపీట వేస్తూ ఈ గ్రామం అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. మరోవైపు పేదరికం లేని గ్రామంగా అత్యంత నాణ్యమైన జీవన ప్రమాణాలతో చెమ్ములపల్లి పంచాయతీ దూసుకుపోతోంది. ఈ విభాగంలో చెమ్ములపల్లి 2వ స్థానంలో నిలిచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలో చాటి చెప్పింది. ఇక మౌలిక సదుపాయాల కల్పనలో గుండుమల పంచాయతీ తనదైన ముద్ర వేసింది. ప్రతి ఇంటికి కుళాయి, ప్రతి వీధికి సిమెంటు రోడ్డు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థతో ఈ గ్రామం 3వ ర్యాంకును సొంతం చేసుకుంది. గ్రామాలు స్వయం అభివృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న గాంధీజీ కల ఇక్కడ సాకారమవుతోంది. వ్యక్తిగత పంచాయతీలే కాదు, మండల స్థాయిలోనూ ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. ఉత్తమ మండలం విభాగంలో కుప్పం దేశంలోనే 3వ ర్యాంకు సాధించి సుపరిపాలనలో మేటి అనిపించుకుంది. మౌలిక వసతుల నుంచి ప్రజా సేవల వరకు కుప్పం అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఈ విజయాలన్నిటి వెనక ఉన్న చోదక శక్తి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు అధికారాలు, నిధుల బదలాయింపులో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు నేడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. ఆయన నాయకత్వం, ప్రజల భాగస్వామ్యం కలిసి ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాయి.